నమస్తే నమస్తే క్రికెట్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇండియా వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్కి అగేన్స్ట్గా ఉంది 20 ఫిబ్రవరి రోజు. ఒక్కసారి మనం ఈ మ్యాచ్కి చిన్న ప్రివ్యూ చూద్దాం. వాళ్ళ టీం ఎలా ఉంది, మన టీం ఎలా ఉంది, మన స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, ఈ మ్యాచ్లో ఎవరికి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది కూడా చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఇండియా చాలా స్ట్రాంగ్‌గా కనబడుతుంది. ఆబ్వియస్‌లీ ఇండియన్ బ్యాటింగ్ అనేది ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో ఉన్న 8 టీమ్స్‌లో కూడా ఒక సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉంది ఇండియాకి. అన్ని టీమ్స్‌తో కంపేర్ చేస్తే మన టీమ్‌కి మంచి సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. సో, ఇండియన్ బ్యాటింగ్‌లో అన్ని కన్సర్న్స్ ఏం లేవు. ఎక్సెప్ట్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కన్సిస్టెంట్‌గా రన్స్ స్కోర్ చేయలేకపోతున్నారు. అండ్ నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే ఈ టోర్నమెంట్ వాళ్ళిద్దరికి అరౌండ్‌గా రివాల్వ్ అవ్వదు అని. వాళ్ళిద్దరు స్కోర్ చేయకపోయినా మనం చూసినాం ఇంగ్లాండ్ సిరీస్‌లో ఎట్లయితే శుభ్మన్ గిల్ గాని, శ్రేయస్ అయ్యర్ గాని, అక్షర్ పటేల్ గాని వీళ్ళు ముగ్గురు స్టెప్ అప్ చేసి వాళ్ళు స్కోర్ చేశారు. వాళ్ళే ఈ 3 మ్యాచ్‌లు ఇంగ్లాండ్ సిరీస్‌లో 3 మ్యాచ్‌లు గెలిపించారు. సో, మనం ఆ ఫామ్‌తోని చూసుకుంటేనైతే విరాట్ కోహ్లీ గాని, రోహిత్ శర్మ గాని పెర్ఫార్మ్ చెయ్యకపోయినా మనకి నడుస్తది అని నాకనిపిస్తుంది. సో, బ్యాటింగ్‌లో అంత కన్సర్న్స్ ఏం లేవు మన ఇండియన్ టీమ్‌తోని. కానీ ఆహ్, బౌలింగ్‌లో చాలా కన్సర్న్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫాస్ట్ బౌలింగ్‌లో. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా ఇంజ్యూర్డ్ అయిపోయిండు. జస్ప్రీత్ బుమ్రా ఇంజ్యూర్డ్ అయిన లోటు, జస్ప్రీత్ బుమ్రా లేని లోటు మనకి ఈ టీమ్‌లో చాలా కనబడుతుంది. ఎందుకంటే షమి అంత ఫుల్లీ ఫిట్‌గా కనపడలేదు మనకి. 2 మ్యాచ్‌లు ఆడిండు ఇంగ్లాండ్ సిరీస్‌లో. ఆ 2 మ్యాచ్‌లో కూడా అంత ఫుల్లీ ఫిట్‌గా కనపడలేదు. అరౌండ్ 135 చేస్తున్నాడు స్పీడ్ కూడా. లైన్ అండ్ లెంత్ కూడా ఇంకా కొంచెం రావాలి, ఫిట్ అవ్వాలి ఇంకా. ఆబ్వియస్లీ షమి స్టార్ట్ చేస్తాడు ఈ టోర్నమెంట్లో. మాక్సిమం మ్యాచ్‌లో షమి ఆడతాడు. కానీ వెళ్తున్న కొద్దీ అయితే ఐ గెస్ షమి మళ్ళీ కమ్‌బ్యాక్ ఇయ్యొచ్చు. ఎందుకంటే 1 ఇయర్ గ్యాప్ కాబట్టి ఆ 1 ఇయర్ గ్యాప్‌ని 1 ఇయర్ గ్యాప్ నుంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలంటే కొంచెం టైం పడతది. కొన్ని మ్యాచెస్ టైం పడతది. సో, మనం ఆహ్, లీగ్ స్టేజ్ నుంచి ఆహ్, ప్లే ఆఫ్ స్టేజ్‌కెళ్ళే వరకు ఛాన్స్ ఉంది షమికి కమ్‌బ్యాక్ ఇవ్వడానికి. అప్పటిలోపు కమ్‌బ్యాక్ ఇవ్వగలిగితే మనకి మంచిగా అనిపిస్తుంది. అండ్ మనం మిగతా ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ చూస్తే హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా. హర్షిత్ రాణా చూసినాం మనం ఓపెనింగ్‌లో అంత ఎక్స్‌పెన్సివ్ అయిపోతున్నాడు. చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోతున్నాడు న్యూ బాల్‌తోని. మిడిల్ ఓవర్స్‌లో మంచిగా ఏస్తున్నాడు గానీ న్యూ బాల్‌తోనే అతని దగ్గర కన్సర్న్ ఉంది. నాకు తెలిసి హర్షిత్ రాణా స్టార్ట్ చేయడు ఈ బంగ్లాదేశ్ మ్యాచ్‌తోని అని నాకనిపిస్తుంది. మాక్సిమం హర్షదీప్‌తోని స్టార్ట్ చేస్తారు. హర్షదీప్ టీ20లో చాలా మంచిగా బౌలింగ్ చేసిండు యాక్చువల్లీ. హర్షదీప్‌తోని ఒక్క కన్సర్న్ ఏందంటే హర్షదీప్ ఎక్కువ ఓడీఐస్ ఆడలేదు. ఇంటర్నేషనల్ ఓడీఐస్ ఆడలేదు. ఓన్లీ 9 ఓడీఐస్ ఆడిండు. సో, చూద్దాం ఎట్లా పెర్ఫార్మ్ చేస్తాడు ఈ టోర్నమెంట్‌లో. ఫస్ట్ ఐసీసీ టోర్నమెంట్ ఓడీఐ ఫార్మాట్‌లో హర్షదీప్‌కిది. హర్షిత్ రాణాకి ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఫస్ట్ టోర్నమెంట్ ఇది యాక్చువల్లీ. సో, మనకి క్లియర్‌గా కనపడుతుంది ఫాస్ట్ బౌలింగ్‌లో ఇన్‌ఎక్స్‌పీరియన్స్. హార్దిక్ పాండ్యా ఉన్నాడు గానీ మాక్సిమం హార్దిక్ పాండ్యా ఒక థర్డ్ సీమర్‌గానే ఉంటాడు. సో, ఫాస్ట్ బౌలింగ్‌లో ఇన్‌ఎక్స్‌పీరియన్స్ కనబడుతుంది. అండ్ హెవీ స్పిన్ అటాక్ ఉంది. మనం స్పిన్ అటాక్‌తోని కూడా ప్రాబ్లమ్ లేదు నన్నడిగితే. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ గాని, అక్షర్ పటేల్ గాని, జడేజా గాని, ఆహ్, వరుణ్ చక్రవర్తి గాని వీళ్ళు నలుగురు కూడా మంచి మంచి పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. చక్రవర్తి ఎస్పెషల్లీ టీ20లో చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిండు. దాని తర్వాతనే ఇక్కడ అతనికి ఎంట్రీ దొరికింది. సో, స్పిన్‌లో అంత మనం కన్సర్న్ అవ్వాల్సిన అవసరం లేదు గానీ, టీమ్ కూర్పులోనే కొంచెం కన్సర్న్ కనబడుతుంది. కొంచెం కన్‌ఫ్యూజన్ కనబడుతుంది మనకి. వాళ్ళకి క్లారిటీ ఉంటది ఇప్పటికే. కానీ మనకి ఇంకా కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది. ఎంతమంది స్పిన్నర్స్‌ని వాడతారు? ముగ్గురిని వాడతారా? నలుగురిని వాడతారా? అనే కన్‌ఫ్యూజన్ ఉంది ఇప్పటికి. సో, చూద్దాం టీమ్ వచ్చినంక ఎట్లా వాళ్ళు వాళ్ళకెంత క్లారిటీ ఉందో మనకు కూడా తెలుస్తది. బంగ్లాదేశ్ గురించి మాట్లాడితే మెయిన్‌గా బంగ్లాదేశ్ చాలా కన్సర్న్స్ ఉన్నాయి బంగ్లాదేశ్ దగ్గర. లితన్ దాస్ ఇప్పుడు డ్రాప్ అయ్యిండు. లితన్ దాస్ రావట్లేదు. షకీబ్ అల్ హసన్ రిటైర్మెంట్ ఇచ్చిండు. సో, వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అనేది వీళ్ళిద్దరిలోనే నడిసేది ఇప్పటివరకు. లితన్ దాస్ చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చిండు బంగ్లాదేశ్‌కి. సో, ఎట్ 3, ఎట్ 4లో లితన్ దాస్ చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చిండు. సో, ఆహ్, అది ఎవరు ఇక్కడ ఫిల్ చేస్తారు అనేది చూడాలి. యాహ్! మొహమ్మదుల్లా ఉన్నాడు. మొహమ్మదుల్లా ఇంకా ముష్ఫికుర్ ఇద్దరికి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. విత్ నజ్ముల్ హుసేన్ షాంటో వాళ్ళ కెప్టెన్. ఆహ్, వీళ్ళందరి దగ్గర క్వైట్ ఎ బిట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. కానీ ఎలా పెర్ఫార్మ్ చేస్తారు అనేది చూడాలి. వీళ్ళ బ్యాటింగ్ ఎలా చేస్తారు అని. ఆహ్
బంగ్లాదేశ్ మాక్సిమం ఈ టోర్నమెంట్లో ఉన్న 8 టీమ్స్‌లో వీకెస్ట్ టీమ్ అని చెప్పుకోవచ్చు. ఆన్ పేపర్ చూస్తే చాలా వీక్‌గా కనబడుతుంది. గ్రౌండ్‌లోకొచ్చినంక వాళ్ళు ఎట్లా పెర్ఫార్మ్ చేస్తారు అనేది ఏమన్నా అప్సెట్ చేస్తారా అనేది చూడాలి. మాక్సిమం అప్సెట్ బంగ్లాదేశ్ నుంచి రాకపోవచ్చేమో అని నాకు అనిపిస్తుంది. సో, క్లియర్ ఫేవరెట్స్ ఇండియా ఈ మ్యాచ్‌లో. ఒక్కసారి మన ఇండియాది 11 ఏద్దాం. ఎలా ఉంటది ఇండియన్ 11. నా నా ఒపీనియన్‌లో ఇండియన్ 11 ఎలా ఉంటదనేది చూద్దాం. ఓపెనింగ్‌లో రోహిత్ శర్మ, శుభన్ గిల్, ఎట్ 3 విరాట్ కోహ్లీ, ఎట్ 4 శ్రేయస్ అయ్యర్, ఎట్ 5 అక్షర్ పటేల్, ఎట్ 6 కేఎల్ రాహుల్, ఎట్ 7 హార్దిక్ పాండ్యా, ఎట్ 8 జడేజా. ఇక్కడి వరకు మనకి బ్యాటింగ్ వస్తది 8 వరకు. అండ్ 9లో కుల్దీప్ యాదవ్ వస్తాడనుకుంటున్నా. వరుణ్ చక్రవర్తి కూడా అంటున్నారు గానీ, వరుణ్ చక్రవర్తి స్టార్ట్ చేయడు. కుల్దీప్ యాదవే వస్తాడు అని నాకనిపిస్తుంది. సో, దాని తర్వాత ఎట్ 10 హర్షదీప్ సింగ్ అండ్ ఎట్ 11 షమి. హర్షదీప్ సింగ్ అండ్ షమితోనే వెళ్తారేమో అని నాకు అనిపిస్తుంది. హర్షిత్ రాణా మాక్సిమం టోర్నమెంట్ మధ్యలో వస్తాడేమో అనిపిస్తుంది. ఆర్ ఇన్ ప్లే ఆఫ్స్ వస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. సో, ఇది నా ఒపీనియన్ గైస్. ఇది నేను అనుకుంటున్న 11. మీరేమనుకుంటున్నారు ఈ మ్యాచ్ గురించి? మీరు ఎవరుంటారు 11లో అని మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్